ప్రియులారా, ఈరోజు నేను కొన్ని విషయాలు మాట్లాడాలనుకున్న కొన్ని మాటలు ఏంటంటే, ప్రధానంగా విశ్వాసులు కానీ సంఘ కాపరులు కానీ కొన్ని విషయాల మీద ఎక్కువ శ్రద్ధ పెడతా ఉంటారు, ఎక్కువ భక్తిని కనపరుస్తూ ఉంటారు కదా. దేని మీద భక్తి కనపరుస్తారంటే, చాలా మటుకు సంఘ కాపరులు అయితే పులిపీఠాన్ని చాలా పరిశుద్ధంగా భావిస్తారు కదా. పులిపీఠం మీదకి ఎవరిని రానివ్వరు. నేను ఒక దగ్గర వెళ్ళినప్పుడు అక్కడ పులిపీఠానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుండే. ఆడవాళ్ళని ఎక్కనీయకపోవడం, విశ్వాసులను కూడా ఎక్కనీయకపోతుండే, విశ్వాసులను కూడా దూరం నెట్టేస్తుండే, పులిపీఠం మీదకి ఎక్కనీయకపోతుండే. అంటే పులిపీఠం అంటే ఏంటి అంటే, ఆ లెక్కన చాలా పరిశుద్ధమైన స్థలంగా భావిస్తుండే. సరే, పులిపీఠం ఒక్కటే పరిశుద్ధంగా భావిస్తే సరిపోతుందా? మరి పరిశుద్ధంగా ఉండవలసినవి ఏమిటో మనం ధ్యానిద్దాం. పులిపీఠాన్ని కొంతమంది ఏమో పాత్రలని, బల్లను, ఆయన రక్తాన్ని మనం సేకరించేటటువంటి ఆ పాత్రలను పరిశుద్ధంగా చూస్తారు. దాన్ని ఒక ఆచారంగా, ఒక నైవేద్యంగా, ఆ విధమైనటువంటి పరిశుద్ధంగా చూస్తూ ఉంటారు. అయితే దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మనం పరిశుద్ధంగా చూడవలసింది ఏంటిది, పరిశుద్ధంగా ఉంచుకోవలసింది ఏమిటో. మనము ఉంచవలసింది ఉంచుకుంటలేము, తాత్కాలికమైన దానికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చి దాన్ని పరిశుద్ధంగా చూపిస్తూ ఆచారంగా మనం ఇతరులకు భయపెట్టిస్తూ ఉన్నాం. ఈ పులిపీఠం మీద ఎవరైనా రావచ్చు కదా, ఎవరైనా నిలబడవచ్చు. ఇది కేవలం నాకే సొత్తు కాదు, నేను పరిశుద్ధుడును అని సింబాలిక్గా చెప్పుకోవడం కాదు. నేను పరిశుద్ధుని కాదు, మనమందరము సంఘంలో ఆయన శరీరమై ఉన్నాం కదా. మనం సంఘం అంతా ఎవరి శరీరమై ఉన్నాం? దేవుని శరీరమై ఉన్నాం. దేవుడు మనకేమైనాడు? శిరస్సు అయి ఉన్నాడు. కనుక ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా పరిశుద్ధంగానే ఉంటారని దేవుడు అంటున్నాడు. ఆ ఉండాలంటే మనం ఏం చేయాలంటే, మొట్టమొదటిగా మన శరీరాన్ని, మన ఆత్మను సజీవంగా ఆయనకు అప్పచెప్పుకోవాలి. మనంతట మనము పరిశుద్ధంగా మనం ఉండలేం. చాలామంది ఏమంటారంటే, చర్చికి రండి అని అంటే, నాలో కొన్ని పొరపాట్లు ఉన్నాయి, వీటిని విడిచిపెట్టి, ఆ పాపమంతా విడిచిపెట్టి నేను వస్తా అంటారు. అది విడవలేరు. అది ఆ లోకంలో ఉన్నంత కాలము విడిచిపెట్టి ఆయన దగ్గరికి రాలేరు. ఆయన దగ్గరికి వస్తే విడిచిపెట్టేటట్టు చేస్తాడు. అర్థం చేసుకోవాలి వాక్యాన్ని. అర్థమవుతుందా? పాపాన్ని విడిచిపెట్టిన తర్వాత పరిశుద్ధుడిగా దేవుని దగ్గరికి రాలేరు. దేవుని దగ్గరికి వస్తే ఒక్కొక్కటి ఏం చేస్తాడు? తీసేస్తూ ఉంటాడు. మనము నీళ్ళు సబ్బు పెట్టుకొని రుద్దుకుంటుంటేనే మనకు కొద్దిగా రుద్దుతూ ఉంటే బాధ కలుగుతూ ఉంటుంది, బాధ కలుగుతుంటేనే మురికిపోతుంది. సబ్బు నీళ్ళు పెడితేనే మురికిపోతుంది. దేవుని దగ్గరికి వచ్చి వాక్యం అనే ఉదక స్నానం చేస్తుంటేనే మనలో ఉన్న మురికిపోతుంది. కానీ బయటనే నేను మొత్తం పరిశుద్ధున్నై దేవుని దగ్గరికి వస్తా అంటే జీవితాంతం కూడా రాలేరు. దేవుని దగ్గరికి వచ్చి ఒప్పుకుంటూ ఉంటే దేవుడు నీకు బయలుపరుస్తూ ఉంటాడు, బిడ్డ ఇది నీకు వ్యతిరేకంగా ఉంది, బిడ్డ ఇది నీకు అడ్డంగా ఉంది, నీకు నాకు మధ్య ఈ గోడ ఉంది అంటే దాన్ని మనము దేవుని వాక్యానికి లోబడతా ఉంటే మనం దాన్ని తీసేసుకుంటూ ఉంటుంటే దేవుడు మనల్ని దగ్గర చేస్తూ ఉంటాడు. దేవుడు ఏమంటుండు? నీకు నేను స్నేహితుడని అంటుండు. దేవుడు ఏమంటుండు? నేను నీతో వస్తా అంటుండు. చాలామంది మనం ఏమని ప్రార్థన చేస్తాం? నీ దూతలను నాకు కావలుగా ఉంచి అంటుండు. దేవుడు నిర్గమకాండంలో దేవుడు ఒక మాట అంటాడు, నేను మీతో రాను అంటే మోషే గారు ఏమంటారు? అయ్యా నువ్వు రాకపోతే నేను కూడా పోను. కానీ ఈరోజు మనం ఏమంటున్నాం? నువ్వు రాకున్నా పర్వాలేదు, నీ దూతలను తోడుగా ఉంచి. ఆ రోజు దేవుడు ఏమంటాడు? నేను రాను, నా దూతలను పంపిస్తా, మీరు వెళ్ళండి అంటే మోషే గారు అట్లా ఒప్పుకోరు. నీ కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుతున్నాను, వారి దోషమును క్షమించు, వారి అపరాధమును క్షమించు, కానీ నువ్వు రావాలా, నువ్వు రాకపోతే నేను కూడా పోను అంటాడు. ఈరోజు మనం ప్రార్థన ఏమని చేస్తామంటే, మీ దూతలను కావలిగా ఉంచి అంటే దేవునితో మనం స్నేహం కలిగేటువంటి నడవడి మనం కలగాల. దేవునితో స్నేహం, దేవుడితో మాట్లాడి, దేవుడు మన ప్రక్కన, దేవుడు మనతో ఉండే అంతగా మనము ఉండాలి అంటే మనం ఏమి చేయాలో మనం వాక్యాన్ని ధ్యానించాలి. పులిపీఠానికో పాత్రలకో పరిశుద్ధత కాదు. పరిశుద్ధత ఆ యొక్క పాత్రలను, ఆ యొక్క స్థలాన్ని వాడేటటువంటి వ్యక్తిలో పవిత్రత ఉండాలనేది నా దేవుని వాక్యం. ఆ పులిపీఠం మీద నిలబడ్డవాడు పులిపీఠము పవిత్రత కాదు. పులిపీఠపు పవిత్రత ఎప్పుడుండే చెప్పాలా? ఎప్పుడుండే? పాత నిబంధన కాలంలో ఉండే. పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. చూద్దాం అది ఎక్కడుంది? నిర్గమకాండం 26:33.
ఆ అడ్డతెరను కొలుకుల కింద ఒక్క సెకండ్ అమ్మా 33 ఆ అడ్డతెరను ఆ కొలుకుల కింద తగిలించి సాక్ష్యపు మందసము అడ్డతెర లోపలికి తేవలెను. ఆ అడ్డతెర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరు చేయను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అని పాత నిబంధనలో ఉంచబడినటువంటి పాత నిబంధన. అయితే దేవాది దేవుడు మనకు చెబుతున్నటువంటి ఆ నిబంధనలో మనం లేము ఇప్పుడు కదా. ఏది క్రొత్తది అని చెబుతున్నాడో, క్రొత్త నిబంధన అని చెప్పుట చేత పాతది ఏమైపోతుందట, గతించిపోతుందట. అయితే యేసుప్రభుల వారి యొక్క రాకతో, యేసుప్రభుల వారి యొక్క మరణంతో ఈ పాత నిబంధన ఏమైపోయింది, గతించిపోయిందని వాక్యం చెప్తా ఉన్నది. యేసుప్రభుల వారి మరణము సంభవించగానే, ఆయన మరణించగానే ఆ యొక్క ఈ అడ్డతెర ఏమైంది, పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్య గోడ చినిగిపోయింది. చినిగిపోయి ఏమైపోయిందంటే ఈ యొక్క సామాన్య జనుడు కూడా యేసయ్య దగ్గరికి వచ్చేంతగా ఆ గోడ చినిగిపోయింది. ఈ పవిత్ర స్థలము ఈ పులిపీఠం కాదు, పవిత్ర స్థలము ఈ పాత్రలు కాదు. పవిత్రమైనటువంటిది మనకింకా ఏదో మనలో ఉన్నదని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. వాటిని మనం విని నిర్లక్ష్యం చేయకూడదు, అలక్ష్యం పెట్టకూడదు, లక్ష్య పెట్టాలి. దివారాత్రము ఆయనను ధ్యానిస్తూ ఉండాలి. ఒకవేళ మనకు ఏదైనా వాక్యం అర్థం కాకపోతే దేవునితో నువ్వు 2 నిమిషాలు మనసులో అది ఎందుకు అలాగుంది అని నువ్వు ఆలోచించడం మొదలు పెడితే దేవుడు నీకు తటస్థించడం మొదలు పెడతా ఉంటాడు. నువ్వు వాక్యాన్ని తీసి చదివితే ఆ యొక్క దేవుడు మనకు అమూల్యమైనటువంటి ఆయన సంగతులు, ఆయన శక్తిని మనకు ఆయన పొందుపరుస్తూ ఉంటాడు. ఆ విషయాన్ని మనము గ్రహించాల. మొట్టమొదటిగా అడగాల. బలిపీఠమే కాదు, ఈ యొక్క పాత్రలే కాదు, ఈ యొక్క సంఘకాపురులే కాదు, విశ్వాసులే కాదు, ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఒకే నియమం ఇచ్చిండు. యాజకుల పరిచయుల ఆ యొక్క స్థితిని తీసేసిండు దేవుడు. అందరినీ కూడా పనివారిగానే పెట్టిండు. దేవుడు ఏమంటాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి అనేక జనులను నాకు శిష్యులుగా చేయుడి అని అన్నాడు. ఈరోజు ఎంతమంది ఎవరికి శిష్యులుగా చేస్తున్నారో ఒక్కసారి మనం ఆలోచించాలి. అందరు ఏమంటారు, ఈయనెవరు, నా శిష్యుడు. ఎందుకు, నేను ఆయనకు బ్యాప్టిజం ఇచ్చిన కాబట్టి ఈయనెవరంట, ఆయనకు శిష్యుడు అంట, దేవునికి కాదు శిష్యులు. దేవుడు ఏమంటుండు, నాకు శిష్యులు చేయండి అని అన్నాడు. కానీ దేవుడు ఏం చేస్తారు, ఈ చాలామంది ఏం చేస్తారు అంటే వాళ్ళనే శిష్యులుగా చేసుకుంటా ఉన్నారు. పాత నిబంధనను దేవుడు ఏమంటుండంటే ఛాయగా చూపించిండు. యేసు ప్రభుల వారి లోకానికి రావడానికి ఆధారాలు చూపిస్తుంటే ఈ లోకపు జనాలు ఏం చేస్తారంటే ఆ పాత నిబంధన గ్రంథాన్ని ఆధారం చేసుకొని దేవునికి విరుద్ధమైన పనులు చాలామంది చేస్తూ ఉన్నారు. మనలో పరిశుద్ధంగా ఉండవలసింది మొట్టమొదటిగా ఏది పరిశుద్ధంగా ఉంటే ఆయనకు మనం సమీపంగా ఉంటామో మనం ఒకసారి ధ్యానిద్దాం. ఆ పరిశుద్ధత ఎలాగుండాలి, ఆ పరిశుద్ధతో ఉండాలంటే మొట్టమొదటగా మన ప్రవర్తన, మన బీజము, మన నడవడి, మన ఆలోచన, మన అడుగు ఎలాగుండాలో దేవుని వాక్యం చెప్తా ఉంది. మొదటి రాజుల గ్రంథం 19:19 చూడండి అమ్మా. ఎలీషా అచ్చటి నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించేదనని చెప్పి అతనిని సెలవడగా అతను పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధము లేదని చెప్పాను. అందుకతడు అతనిని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును
గొర్తి నొగల చేత వంట చేసి జనులకు వడ్డించెను. చాలమ్మా. అయితే ఇక్కడ దేవాది దేవుడు యొక్క మాట ఎలీషా గారి జీవితంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈ రోజుల్లో మనము దేవుణ్ణి వెంబడించాలి అంటే దేవాది దేవుడు మహిమా స్వరూపుడై ఉండి ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠమని చెప్పినటువంటి దేవుడు మనిషి దగ్గరికి రావాలి. మనిషి దేవుని దగ్గరికి వెళ్ళలేడు. దేవుని దగ్గరికి వెళ్ళి మనం క్షమాపణ అడగలేము కనుక దేవుడే మనిషి దగ్గరికి రావాలని మహిమను విడిచి మానవుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఆ యొక్క చేయవలసినటువంటి త్యాగమంతా చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఆత్మ మనలో ఏం చేస్తుందంటే ఒప్పింపజేస్తుంది, నడిపింపజేస్తుంది. మనము దేవా నువ్వు మహిమను విడిచి మానవుడిగా వచ్చిన దేవుడు యేసయ్య నీ ఒక్కడివే దేవుడు అని ఎప్పుడైతే ఒప్పుకుంటామో మనలో ఆయన ఆత్మకార్యము జరుగుతూ ఉంటుంది. ఎలాంటి ఆత్మకార్యం జరుగుతుందంటే చెడును చేయనీయదు, మనని చెడు నుండి దూరం చేస్తూ ఉంటుంది. వద్దు బిడ్డ అటు పోకు, వద్దు బిడ్డ ఇది చెయ్యకు, వద్దు బిడ్డ ఇది చెయ్యి, వద్దు బిడ్డ, ఇలాంటి ప్రక్రియ చేసేది ఏంటంటే పరిశుద్ధ ఆత్మ. అయితే అదేవిధంగా ఇక్కడ ఏలియా గారు ఏం చేసిండంటే ఎలీషా గారి మీద ఒక దుప్పటి వేసిండు. ఈ రోజుల్లో మనకు ఒక దుప్పటిగా మనకు కనబడుతుంది మన మీద అంటే అది పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ లేకుండా మనం ఏం ఒప్పుకోమట? యేసు ప్రభు దేవుడని ఒప్పుకోము. ఆ రోజు ఆ యొక్క ఏలియా గారు ఆయన మీద ఒక దుప్పటి వేసినప్పుడు ఆయనలో పరిశుద్ధాత్మ ఆయనలో ఒప్పింపజేసి ఆయనను ఏం చెప్పించింది? దేవుని సన్నిధికి నడిపింపజేసింది. ఈరోజు మనలో పరిశుద్ధాత్మ ఉంటేనే దేవుని సన్నిధికి మనల్ని నడిపిస్తూ ఉంటుంది. ఆ విషయాన్ని మనం మొట్టమొదటిగా గ్రహించాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పిస్తాడు. ఒక చోట రాయబడి ఉంటుంది, ఎవడు కూడా పరిశుద్ధాత్మ లేకుండా దేవుడు యేసు ప్రభు అని ఒప్పుకోరట. పరిశుద్ధాత్మ ఉంది అంటే ఆయననే దేవుడని ఒప్పుకుంటుంది, పరిశుద్ధాత్మ లేకపోతే ఆయన దేవుడని ఒప్పుకోదు. అదేవిధంగా ఏలియా గారు దుప్పటేసినప్పుడు ఆయనలో పరిశుద్ధాత్మ కార్యం జరిగినప్పుడు ఆయన ఏం చేస్తుండే? మొట్టమొదట ఆయన ఏం చేస్తుండంటే అతడు తన ముందురున్న 12 అరకల ఎడ్ల చేత దున్నించుచు. 12 అరకలట. ఈ రోజుల్లో మనం ఒక్క అరకతోనే దున్నుతాం కదా. 12 అరకలు ఒక మత గ్రంథాలలో ఉంటుంది, 12 అరకలు ఎట్టి దున్నుతుంది. అందుకే ఒకసారి తెలంగాణ రాకముందుకు కేసీఆర్ అంటుండే 12 నాగళ్ళు పెట్టి ఒకేసారి అంటుండే, 1000 నాగళ్ళు పెట్టి దున్నుతా అంటుండే. అదేవిధంగా ఏలియా గారు ఏం చేస్తారంట? 12 అరకలు పెట్టి దున్నుతున్నాడట. ఏలియా గారు వచ్చి ఆ దుప్పటి వేయగానే ఆత్మ ఆయనలో ప్రవేశించి ఆయన ఏం చేసిందంటే, ఇది కాదు బిడ్డ నీకు శాశ్వతమైన పరిష్కారం, ఇది కాదు నీకు శాశ్వతం. అయితే ఇది కాదు బిడ్డ నీకు శాశ్వతమైన పరిష్కారం, ఇది కాదు నీకు శాశ్వతమైన ధనము. ఈ అరకల చేత, ఈ నాగళ్ళ చేత ఇది దున్ని నువ్వు ఈ లోకపు ధనాన్ని సమకూర్చుకుంటే అది ఎప్పటికైనా ఏమవుతుంది? తుప్పు పట్టిపోతుంది. అవి చీమలు తింటాయి, దొంగలు ఎత్తుకుపోతారు. కానీ నీకు దొంగలు ఎత్తుకుపోయింది, చీమలు పట్టింది, ఆ యొక్క తుప్పు పట్టని ధనాన్ని నీకు ఇస్తా, ఆ నిత్య రాజ్యము నీకు ఇస్తా అని చెప్పి ఏం చేసిండు? ఆయనను ఆ యొక్క సేవకుడైనటువంటి ఆ యొక్క ఏలియా గారు ఆ యొక్క దేవుని పరిచయం చేసినప్పుడు ఆయన ఏం చేసిండంటే ఆ యొక్క 12 అరకల ఎడ్లను విడిచిపెట్టి ఆయనను వెంబడిస్తూ ఆయనకు ఒక చిన్న జ్ఞాపకం వచ్చింది. ఏమని వచ్చిందంటే అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తిండు. మొట్టమొదటిగా అయితే పరిగెత్తి సగం దూరం పోయినాక ఏమైంది? ఆయనకు ఒక విషయం గుర్తుకొచ్చి అయ్యా ఒక్క నిమిషం ఆగు అన్నాడు. సరే ఆగుతా, నీకు నిర్బంధం ఏమీ లేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు వెళ్ళు, నిన్ను రావాలి, నువ్వు రాకపోతే చేస్తావని నేను చెప్పట్లేదు, నువ్వు వెళ్తానన్నావు కదా, ఎక్కడికి వెళ్ళినా నీకు నిర్బంధం లేదు, నీకు పూర్తి స్వేచ్ఛ ఉంది, వెళ్ళు అంటే ఎలీషా గారు ఏం చేసిండ్రు? ఒక విషయం చాలా దాని అద్భుతమైనటువంటి మాట ఉంటుంది అక్కడ. ఏమనంటే నేను పోయి ఆ తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంచదనని చెప్పి అతనిని సెలవుగా అతడు పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధన లేదని చెప్పాను. అందుకు అతడు అతనిని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి ఏం చేసిండట? ఆయన కన్న తల్లిదండ్రులను ఏం చేసిండు? ఆయన ముద్దు పెట్టుకోవడానికి. ఎందుకంటే తల్లిదండ్రుల విధి ధర్మం అయిపోయింది. ఇప్పుడు ఈ చేయవలసిన విధి ధర్మం ఏముంది? ఈ శరీరానికి ఒక విధి ధర్మం. నా తల్లిదండ్రులు నన్ను కన్నారు, వాళ్ళ విధి ధర్మం అయిపోయింది, నన్ను పెంచేసిర్రు. ఇప్పుడు నా విధి ధర్మం నేను చేయాలి, నా శరీరం పెద్దగా అయింది, నాకు ఒక వయసు వచ్చింది, దేవుడు ఇచ్చినటువంటి ఆ విధి ధర్మాన్ని నేను పాటించాలి. కనుక ఆ తల్లిదండ్రులకు వీడుకలు చెప్పడానికి వెళ్ళిండు, ముద్దు పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఏడికి పోయిండంటే
చక్కగా ఆ కాడి ఎడ్ల దగ్గరికి పోయాడు. కాడి ఎడ్లు చాలా మట్టుకు చాలా ఏమంటారు స్నేహపూర్వకంగా ఉంటాయి కదా. ఒక వ్యక్తి కనుక రోజు భోజనం పెడితే మీకు ఐడియా ఉందో లేదో, తిరిగి మళ్ళీ ఆ వ్యక్తి పెడితేనే తింటాయి. కొన్ని పశువులు అయితే అన్నీ అలవాటై ఉంటాయి. కొన్ని పశువులు మాత్రం రెగ్యులర్గా దానికి దానా వేసే వాళ్ళు పెడితేనే తింటాయి. రెగ్యులర్గా పాలు పిండే వాళ్ళు పిండితేనే అవి పాలు ఇస్తాయి. కొత్త వాళ్ళు పాలు పిండితే అవి పాలు ఇవ్వవు. కనుక అలాంటి ప్రక్రియ ఈ యొక్క ఎడ్లకు ఉంటుంది. అయితే సహజ సిద్ధంగా మనం ఊళ్ళల్లో చూస్తూ ఉంటాము. ఊర్లో ఈ ఇంట్లో ఉన్నవాడు ఆ పశువులను వేరే వాళ్ళకి అమ్మినరు అనుకో, అది పొద్దుగాలంతా పోయి మేసేసి వచ్చి సాయంత్రం తిరిగి మళ్ళీ అమ్మిన వాళ్ళ ఇంటికాడికే వస్తాయి కదా. ఎందుకంటే అది పాత ఆ యొక్క యజమాని అయినని తెలిసి ఆడికే వస్తాయి. అమ్మిండన్న సంగతి వాడికి తెలియదు కదా. అర్థమవుతుందా? అయితే ఈ యొక్క కొన్న వ్యక్తి దగ్గరికి పోవు, మళ్ళీ సాయంత్రకాలం వచ్చి ఆయన కొట్టుకొని పోతూ ఉంటాడు అట్లా. అయితే మనము ఈ లోకానుసారంగా ఒక అధికారికి మనము బానిసైనం. ఎవరికి బానిసైనం? అపవాదికి బానిసైనం. మనము సర్వాధికారి అయిన దేవుని మాట వినక అపవాది మాట విని మనము సాతానికి బానిసైనం. అయితే సాతానుగాడు ఏం చేసిండు? మనల్ని చెడు నడవడిలో నడిపిస్తూ ఉంటే దేవుడు ఏం చేసిండు? ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. కొన్నాక మనం ఏం చేస్తున్నామంటే ఆ యొక్క స్వభావాన్ని మనం విడిచిపెట్టక తిరిగి మనం ఏం చేస్తున్నాము? అమ్మినవాడి దగ్గరికే పోతున్నాం మళ్ళీ సాయంకాలం అయ్యేసరికి. అర్థమవుతుందా? ఏ విధంగా అమ్మినవాడి దగ్గరికే పోతున్నామంటే కోపము చేతనో, ఈర్ష్య చేతనో, పగ చేతనో, ద్వేషము చేతనో, అసూయ చేతనో, అలవాట్ల చేతనో, ఆ యొక్క శరీరేచ్ఛల చేతనో తిరిగి మనము అపవాదిగాడి బంధకంలోనికే వెళ్తా ఉన్నాం. వాడింటి దగ్గరికే వెళ్తున్నాం. దేవుడు కొనేసిండు, ఆయన స్వరక్తం ఇచ్చి కొన్నాడు మనని, ఆ యొక్క బంధకంలో నుండి విడిపించాడు. బిడ్డ నా దగ్గరికి రా, నీకు పచ్చని బయళ్ళను నేను నీకు ఇస్తా అంటే మొత్తము తినేసి తిరిగి సాయంత్రం కాగానే ఏడిపోతున్నాం. మనం అపవాదిగాని చెరలోనికే వెళ్తా ఉన్నాం. దేని చేత వెళ్తున్నామంటే ఆ యొక్క పశు గుణమే అటువంటిది. ఆ యొక్క పాత యజమాని దగ్గరికి వెళ్ళేటటువంటి గుణం. అందుకే ఎలీషా గారు ఏం చేస్తుందంటే, నేను దీనితో ప్రేమ కలిగో లేకుంటే ఆయనకి ఇష్టమైనటువంటి ఆ యొక్క సహజ సిద్ధ స్వభావానికి లోబడి తిరిగి వెళ్ళిపోతానేమో. ఆ పశువులు తింటలేవని మా అమ్మ నాన్న నాకు మా లెటర్ రాసి నేను తిరిగి పశువుల దగ్గరికి వెళ్తానేమో. దేవుని దగ్గరికి వచ్చి తిరిగి వెనుకకి వెళ్ళిపోతానేమో. అలా జరగకూడదు. నేను ఒకసారి దేవుని దగ్గరికి వచ్చానంటే తిరిగి నేను వెనుకకు వెళ్ళకూడదు అని ఆ యొక్క ఎలీషా గారు ఏం చేస్తుండు? అందుకు అతనిని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించేసిండట. మనలో ఉన్నటువంటి ఆ యొక్క శరీరచలు ఏం చేయాలా? వధించేయాలా. విడిచిపెడితే కుదరదు, వధించేయాలా, పాతి పెట్టాలా. ఆ యొక్క ఎలీషా గారు చేసినటువంటి పని అదే. ఎందుకంటే వాటిని విడిచిపెట్టి వస్తే అవి అన్నం తింటలేవనో, అవి గడ్డి మేస్తలేవనో, అవి నీళ్లు తాగుతలేవనో, ఆ యొక్క బక్క చిక్కిపోయినానో, రోగం వచ్చిందనో, జ్వరం వచ్చిందనో, ఈయనకు కబురు వస్తే ఏం చేస్తాడు? ఆ యొక్క దేవుని సన్నిధి నుండి ఆటంకంగా తిరిగి ఆయన వెళ్ళిపోతాడేమోనని ఆయన ఒకే ఒక నిర్ణయం తీసుకుండు, ఆ ఎడ్లను వధించిండు. మిత్రులారా, మనం విడిచిపెట్టినటువంటి ఆ పాత స్వభావాన్ని వధించితేనే కానీ మనము ఆ యొక్క దేవుని సన్నిధిలో మనం నిలబడలేము. మనము వధించేసేయాల. మనము లేకపోతే సహజ సిద్ధ స్వభావమే మనకు శరీరేచ్ఛలు కానీ, కోపము కానీ, ద్వేషము కానీ, అసూయ కానీ, ఈ యొక్క లక్షణాలు ఎందుకనగా ఆ యొక్క అపవాది చేత మనము శోధింపబడి పీడింపబడుతూ ఉన్నాం. ఎందుకంటే వాని మాటను మనం లోబడ్డాం, వాడి మాటకు మనం బానిసైనం గనక మనలో ఉండేయడము సహజమే. కానీ ఎప్పుడు పోతాయి అంటే మనము దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు పాత వాటిని అన్నిటినీ వధించేయాల, భూస్థాపితం చేయాల, చంపేసేయాల. ఇక దానితో మనకు ఊసుండకూడదు, దాని అంటుండదు, దాన్ని సొంత ఉండకూడదు. చాలామంది ఏమంటారంటే అన్యుల స్నేహం చాలామంది పాస్టర్లు ఏమని చెప్తారంటే మొత్తానికి స్నేహం కట్ చేయకూడదు, వాళ్ళతోనే స్నేహం చేస్తూ ఉండాలి. బంధువులు ఉంటారు, రక్షణ మనం పొందుతూ ఉన్నాం, బంధువులు చెప్పినట్టు మనం ఇది చేయం అది చేయమంటే వాళ్ళకు కోపం వస్తుంది. అట్లా చేయకూడదు. వాళ్ళతో స్నేహం చేసుకుంటూ మనం వాళ్ళకు సువార్తను ప్రకటించాలా అని చెప్పేటటువంటి మాటలు నేను విన్నా. అయితే ఒక చిన్న యథార్థ సంఘటన నేను చెప్తా. ఒక బర్రెకు అస్వస్థత కలిగిందట. బర్రెకు అజీర్తి జరిగిందో, జ్వరం వచ్చిందో, మేస్తలేదో, బక్కగా అయిపోయిందో, భయంకరమైనటువంటి దుస్థితికి ఆ బర్రె, ఆ యొక్క పశువు
అయితే అప్పుడు ఏం చేసిండంట, దాన్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళిండంట. తీసుకెళ్ళి అయ్యా ఇది ఇట్లా సంగతి, ఇది సరిగా తినట్లేదు, మొత్తం చచ్చిపోయే చావుదల్లోకి వచ్చింది, దాని స్థితి మొత్తం పాడైపోయింది అని అంటే డాక్టర్ ఏం చేసిండంటే అన్ని టెస్టులు చేసి సరే నీకు కొన్ని మాత్రలు ఇస్తా, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం దానికి మాత్రలు వేయి అని అన్నాడంట. అంటే దానికి మాత్రం నేను ఎట్లా వేస్తా, అది నోట్లు వేసుకోమంటే వేసుకునేది కాదు, నీళ్ళు తాగేది కాదు కదా, నేను ఎట్లేనంటే అట్లా కాదు, ఊదురు గొట్టం ఉంటుంది కదా, ఊదురు గొట్టం తీసి దాని నోట్లో పెట్టి దాని నోట్లో ట్యాబ్లెట్లు వేసి అని ఊపు, అది లోపలికి వెళ్ళిపోతుంది అని అన్నాడంట. సరే అనేసి వెళ్ళిండట. వెళ్ళి ఆ యొక్క పశువు నోట్ల ఉదురుగొట్టం పెట్టిండు, గోళీలు వేసిండు, ఇట్లా ఊపుదామని మూతి పెట్టంగానే అది అన్నదట. ఆ 2 గోళీలు ఈయన నోట్లోకి వెళ్ళిపోయినాయంట. ఇప్పుడు ఏమైపోయింది, ఈయన ఊదుదాం అనుకుంటే ఆ పశువు ఏం చేసింది, ఈయనకే ఊదేసింది. అర్థమవుతుందా? మనము ఎవరినో మార్చాలని మనం అనుకొని వాళ్ళతో స్నేహం చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, మనని చెప్పాలా ఏం చేస్తారు, మనల్ని అందులోకి లాక్కెళ్తూ ఉంటారు. లేకపోతే ఏదో ఒక విషయంలో నువ్వు నన్ను ప్రేమిస్తలేవంటారు, నేను చెప్పిన మమ్మల్ని ఇంకా హెచ్చుతగ్గులుగా చూస్తున్నారంటారు, నా మాట వింటలేవంటారు, నన్ను గౌరవిస్తలేరంటారు. అనేక విధమైనటువంటి ఆ యొక్క మాటల చేత అపవాదిగాడి చాలా మంచి కుయుక్తిపరుడు వాడు. ఎట్లా పడేయాలో ఎట్లా లాగాలో వాడికి తెలుసు. మేము చర్చికి వస్తున్నాం, సమయం 10 అయిపోయింది, 10 అవుతుంది. అక్కడి నుంచి వస్తుంటే అక్కడ ఫ్లాగ్ హాయిస్టింగ్ చేస్తూ ఉన్నారు, జెండా ఎగరేస్తూ ఉన్నారు. అంత పరిచయస్తులే, రండి ఆ ఫ్లాగ్ ఎగరేసిన తర్వాత వెళ్ళండి అని. నేను వేరే టైం అయితే తప్పకుండా వెళ్ళేవాడిని, కానీ ఇది దేవుని సమయం, ఈ సమయాన్ని విడిచిపెట్టి మనం వెళ్ళకూడదు కదా. ఇప్పుడు నేను వెళ్ళనందుకు వాళ్ళు ఎంతోమంది నా మీద కోపంగా ఉండొచ్చు, కాకపోతే నా దేవుని సమయాన్ని వేరే వాళ్ళకు నేను ఇవ్వకూడదు. వాళ్ళు నన్ను ఏమనుకున్నా పర్లేదు, తిరిగి నేను ఒక మాట వాళ్ళకు చెప్పగలుగుతా. ఆదివారము నాడు ఉదయము ఆయన సమయము ఆయనకి ఇవ్వకుండా నేను ఏ పని చెయ్యను. ఈ పని తర్వాత ఇంకే పని అయినా పెట్టుకోండి, నేను తప్పకుండా నేను చేస్తాను. మనం అన్యాచారాల్లో పాలివగా చేయం, కానీ ఆ యొక్క దేశాని కొరకు వారు ఎగిరేస్తున్నటువంటి ఆ యొక్క జెండా కొరకు నిలబడమంటే తప్పకుండా నేను నిలబడతాను, దాంట్లో ఏం తప్పు లేదు. అయితే ఆ విధమైనటువంటి ఇప్పుడు ఏమైపోతుంది, వేరే వాళ్ళు ఆ యొక్క వచ్చినటువంటి ఆ యొక్క పెద్ద మనుషులను చూసి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. మనము దేవుని కంటే మిక్కిలి గొప్పగా ఏది కూడా చూడకూడదు, ఆయనకు తప్ప ఈ లోకానికి మనము భయపడకూడదు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. అయితే ఏమవుతుంది, ఈ యొక్క లోక స్నేహం కొరకు మనం చేసి వాళ్ళతో కనుక మనం సహవాసం చేస్తే రివర్స్ అయ్యే అవకాశం. చాలా మటుకు ఏం చేస్తారంటే అన్య స్త్రీలను వివాహం చేసుకుంటారు. అన్య స్త్రీలను వివాహం చేసుకొని ఏం చేస్తారు, వాళ్ళను మార్చుకుంటామనేసి అంటారు. మేము మార్చుకున్నామంటారు. ఈ బర్రె కథ, ఈ పశువు కథ విన్నాం కదా, ఏమైపోతుంది రివర్స్, ఆ గోళీలు మన గొంతులకే పోతాయి, పశువులు వేసుకునే గోళీలు మన గొంతులకే పోతాయి. అప్పుడు మనకే బాధ కలుగుతుంది కదా. అప్పుడు మనుషులు వేసుకునే గోళీలు కాదు, పశువులు వేసుకునే గోళీలకు మనకు కొత్త రోగం వస్తుంది. ఆ దేవునితోటి కొత్త శిక్ష వస్తుంది. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. చాలా మట్టుకు అట్లా చేస్తారు. దేవునికి అది ఇష్టమైనది కాదు. దేవుడికి మన పట్ల ఒక ప్రణాళిక ఉంటుంది. ఆయన చిత్తానుసారంగా దేవుడు ఒక ఆదామును తీసినప్పుడు ఆదాము వెంకల నుండి ఒక హవ్వను తీసిండు. అదేవిధంగా ప్రతి పురుషునికి కూడా ఆయన ప్రణాళిక చెప్పునే ఆయన చిత్తానుసారంగానే మనము దేవుని అడిగినప్పుడు మనకు భాగస్వామిని ఇస్తారు. ఈ లోక సంబంధంగా లవ్లు కనుక చేసినమే అనుకో, దేవునికి వ్యతిరేక చర్యనే. ఈ పశువు గొట్టంలోనికి గోలిపోయినట్టే మనకు పోతుంది. ఎందుకంటే ఉదాహరణకు మనము ఎవరిని చూస్తాం, ఆ రాజుగారి పేరు ఏం పేరు, సొలొమోన్ రాజుగారు అన్య స్త్రీలను వివాహం చేసుకున్నప్పుడు చివరికి ఏమైంది, ఆయన విగ్రహారాధనలకు అనుమతులు ఇచ్చేసి దేవునికి దూరంగా అయ్యిండు, నరకానికి పాత్రుడుగా అయ్యిండు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. అన్య స్త్రీలే కానీ లోక స్నేహమే కానీ మనకు తగదు. ఆ విషయాన్ని మనం గ్రహించి ఉంటే, ఆ వాక్యాన్ని మనం తెలుసుకొని ఉంటే అది మనకెప్పటికైనా జీవపు మార్గంలోనికి నడిపిస్తుంది. అయితే ఆ విధముగా మన యొక్క శరీరానుసారమైనటువంటి ఆ యొక్క ఏ బలహీనతనైనా కానీ భూస్థాపితము చేస్తేనే, ఆయనకు మనం అప్పచెప్పుకుంటేనే మనము ఆత్మీయ జీవితంలో మనము నిలబడగలం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. ఒక జేన నుండి
నీటి బుగ్గలో ఒక్క జల నుండి తీయని నీరు చేదు నీరును ఊరునా, తీయని నీరును చేదు నీరును ఊరునా. చాలమ్మా. ఇక్కడ ఒక మాట మనకు దేవుడుము ఆయన ఉద్దేశాన్ని మనకు తెలియజేస్తాను. ఒక నీటి బుగ్గ ఉంటుంది, ఒక బావి అనుకుందాం. ఒక బావిలో ఒక బుగ్గ వస్తుంది. మీకు బావిలు తోయిన వాళ్ళు, పొలాలు ఉన్న వాళ్ళు, లేదంటే జనరల్గా కూడా అందరికీ నాలెడ్జ్ ఉంటుంది. అయితే ఒక లేయర్కి వచ్చినప్పుడు ఒక లేయర్ నుండి నీళ్ళు వస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఇంకా తవ్వుకుంటూ పోతుంటే ఇంకొక లేయర్ వస్తుంది. అయితే ఒక్క లేయర్లో చేదు నీరు తీపి నీరు వస్తాయా ఒకటే దగ్గర? ఒకవేళ ఒక బుగ్గ అంతా, ఒక ఊబి అంతా, ఒక దగ్గర ఒక గుంత అంతా జర్ర ఉప్పు నీరు ఉంటుండొచ్చు. ఒక దగ్గర దేవుతో మొత్తం ఒక బావి అంతా తీయటి నీరు ఉంటుండొచ్చు. కానీ ఒకే బావిలో నుంచి తీయని నీరు ఉప్పు నీరు రాదు కదా. వస్తుంది అట్లా? రాదు. అయితే దేవుడు ఎందుకు ఈ విషయాన్ని మనకు ఎందుకు తెలియజేస్తుంది? ఉప్పు నీరు తీయనీరు, చేదు నీరు తీయనీరు ఎలాగో అసాధ్యమో ఇంకొక చోట ఒక మాట దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, యాకోబు పత్రిక 3వ అధ్యాయం, అదే 3వ అధ్యాయం 10వ వచనం చూడండి అమ్మా. ఒక్క నోట నుండి ఆశీర్వచనము శాపవచనమును బయలు వెళ్ళును. నా సహోదరులారా, ఇలాగుండకూడదు. ఎందుకు నుంచి దేవుడు చెప్తా ఉన్నాడంటే, ఆ యొక్క చేదు నీరు తీయని నీరు ఎలాగైతే అసాధ్యమో మన నోటి నుండి ఆ యొక్క శాపవచనమే కానీ దీవెన వచనమే కానీ ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? అస్తమానము మనం చేస్తున్నటువంటి ఆ పని ఏమిటి? మనం అస్తమానము దివారాత్రము ధ్యానిస్తున్నటువంటి ధ్యానం ఏంటి? మనము చేయవలసింది ఏమిటి? మనం చేస్తున్నది ఏమిటి? ఈ విషయాన్ని మనం ధ్యానించే ముందు ఒక్కసారి ప్రకటన గ్రంథంలోకి చూద్దాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. నాలుగు జీవులలో ప్రతి జీవికి ఆరేసి రెక్కలుండెను. ఆగమ్మా. ఆరేసి రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపలను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్తులో ఉండు. 11వ వచనమమ్మా, 4వ అధ్యాయం 8వ వచనం. ఓకే. రైట్. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండును. సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు అని. చాలమ్మా. హల్లెలూయా. దేవదూతలు ఇక్కడ చేస్తున్నటువంటి ప్రక్రియ ఏంటంటే, దీవారాత్రములు దేవుని ఏమని పొగుడుతున్నాయి అంటే, పరిశుద్ధుడు 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 అని ఆ యొక్క నోటితోని ఆయన వెలుగును చూడలేక 2 రెక్కలతో ఆయన కళ్ళను కప్పుకొని 2 రెక్కలు తన ఒళ్ళును కప్పుకొని ఆ యొక్క పరిశుద్ధుడు 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 అనేటటువంటి ఆ యొక్క నోటితో అంటా ఉంటే, మనం ఈరోజు దేవుని స్తుతించవలసినటువంటి ఈ నోరు యాకోబు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో మనం ఏం చేస్తున్నామంటండి? ఒకే నోటితోని ఆశీర్వచనము, ఒకే నోటితోని శాపవచనము మాట్లాడుతూ ఉన్నాం. శాపవచనంలో ఎలా మాట్లాడుతున్నాము? నీకు టక్కరగాను, నువ్వు నాశనం అయిపోను. ఇంకా కొంతమంది అయితే చాలా బూతులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు ఏమంటున్నాడంటే, ఒకే నోటితోని శాపవచనము, ఒకే నోటితోని దీవెనలు, ఆశీర్వచనములు ఎలాగూ సాధ్యం? దేవుడు వింటాడా? ఒక వ్యక్తి అన్నాడట, లోకానుసారమైనటువంటి ఆ యొక్క గ్రంథాల్లో కొన్ని గ్రంథాల్లో ఉన్నాయి. ఒక వ్యక్తి పోతా ఉంటే ఆయన అంటరాని వాడని ఒక మేలైన జాతి వాడు వచ్చి, పక్కకు తప్పుకో అన్నాడట. పక్కకు తప్పుకో అంటే తప్పుకోమంటుంది నన్నా, నాలో ఉన్న పరమాత్మ ఉన్నా అన్నాడట. ఒక అన్యమతస్థులకు తెలుస్తుంది లోపల ఉన్నాడు ఎవరని? పరమాత్ముడని. మన క్రైస్తవ జీవితంలో క్రైస్తవ మార్గము చూపినటువంటి ఆ యొక్క ఉపదేశం మనకు తెలియకుండాట ఎంత దౌర్భాగ్యం. దేవుడు ఏమంటుండట? మనుషులను ఎవరి స్వరూపంలో చేసిండు? దేవుని స్వరూపంలో మనల్ని చేసిండు. మనం ఒకరిని మనం నిందించడమే కానీ, హింసించడమే కానీ, చెడ్డ మాటలు మాట్లాడడమే కానీ ఎవరిని అంటున్నట్టు? నన్నా, నాలో ఉన్న దేవున్నా, ఎవరైనా పర్వాలేదు. మనము ఎవరిని, ఇతరులను
మన కుటుంబ సభ్యులే కాదు, మనం ఇతరుల పక్షంలో కూడా మనం ఉండవలసినటువంటి నడవడిని దేవుడు మనకు సూచిస్తూ ఉన్నాడు. మనం ఎవరినైనా ఒక మాట అంటున్నామంటే, ఎవరినైనా దూషిస్తున్నామంటే, ఎవరినైనా ద్వేషిస్తున్నామంటే, ఎవరి మీదనైనా ఈర్ష్యపడుతున్నామంటే, ఎవరి మీద అయినా కోపపడుతున్నామంటే, నాలో ఉన్న దేవున్నా, ఆ విషయాన్ని మనం గ్రహించకపోతే మనం దేవుని సన్నిధిలో నిలబడలేం. ఏ విషయాన్ని ఆ యొక్క దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఒకే నోటితో శాపవచనము, ఒకే నోటితో ఆ యొక్క ఆశీర్వచనము. మనము దేవునితో ఉండాలంటే మన ఆలోచన ఏ విధంగా ఉండాలా, మన నోటి మాట ఎలా ఉండాలా, మన పరిశుద్ధత ఎలా ఉండాలంటే, దేవదూతలు పరిశుద్ధుడు 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 అని పొగడబడుతున్నటువంటి ఆ నోరు ఎల్లవేళలా కూడా పరిశుద్ధుడు అనే మాట తప్ప వేరే మాట ఆయనలో లేదు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. ఇంకొక చోట కూడా ఒక మాట రాయబడి ఉంటుంది, చూద్దామా? అయ్యా కొద్దిగా నిశ్శబ్దంగా ఉండండి బిడ్డ. యూదా పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూడమ్మా. యూదా పత్రిక 1వ అధ్యాయం 9వ. అయితే ప్రధాన దూత అయిన మికాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించును గాక. నేను హల్లెలూయా. దేవాది దేవుని యొక్క ప్రధానమైన దూత ఆయనకు సర్వశక్తులు ఉన్నాయి. ఆయన చెయ్యలేదంటూ ఏమీ లేదు. అక్కడ అపవాదిగాడు ఆ యొక్క దేవుని యొక్క పనికి అడ్డు వచ్చినప్పుడు ఏదైనా చేయగలడు, సంహరించగలడు, యుద్ధం చేయగలడు, దూషించగలడు. కానీ ఆయన సర్వశక్తి గల ఆ యొక్క శక్తి ఉండి కూడా ఆయన ఏమంటున్నాడట, దూషించడానికి కానీ తీర్పు తీర్చడానికి తెగింపలేదట. ఆయన తెగింపక ఏమంటుండట, ప్రభువు నిన్ను గద్దించునుగాక. ఈరోజు మనము కొంచెమంతా ఆ యొక్క బలవంతులమైతే బలహీనులను మనం ఎంతో దుర్భాషలు మాట్లాడిస్తాం. వారి బలహీనతను బట్టి మనము ఏదో ఒకటి వారిని అమానుష్యంగా అనేస్తూ ఉంటాం. కనుక దేవాది దేవుడు ఏమంటుండు, ఎన్నో విధాలుగా మన మాటను, ఆ యొక్క నోటి మాటను పరిశుద్ధంగా ఉంచుకోమంటుండు, నాలుకను పరిశుద్ధంగా ఉంచుకోమంటుండు, నోటిని పరిశుద్ధంగా ఉంచుకోమంటుండు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. సరే, నోటి మాటనే పరిశుద్ధంగా ఉండాలా? కేవలం నోటి మాటనే పరిశుద్ధంగా ఉండాలా? ఇంకొక చోట దేవుడు ఏమంటుండు, వ్యభిచరించవద్దు అన్న మాట మీకు తెలుసు కదా. మోషే ధర్మశాస్త్రం ప్రకారం వ్యభిచరించకూడదు అని ఉంది. కానీ నేనిచ్చిన మాట ఏమిటంటే, వ్యభిచరించాలన్న ఆలోచన వస్తేనే పాపం అంటున్నాడు. ఆలోచనలు కూడా పాపమే. మాట మాట్లాడడం కాదు, ఆలోచన చేయడం కూడా పాపమే. కనుక ఏమని ఇతరుల పట్ల వాళ్లకు ఏదో చెయ్యాలని, కీడు చేయాలని ఆలోచించడం కూడా పాపమే. కీడు చేయాలన్న ఆలోచన ఉంటే కూడా పాపమే. దయచేసి విషయాన్ని గమనించాలా. దేవునితో మనం ఉన్నవారము, దేవునితో జీవించేవారము, దేవునితో స్నేహంగా ఉండాలనుకుంటే దివారాత్రం ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే ఆయన మనకు పడిపోకుండా, తొట్రులకుండా ప్రతి వాక్యాన్ని, ప్రతి ఒక్క విషయాన్ని మనకు బయలుపరుస్తూ మనల్ని స్టేబుల్గా, నిలకడగా, స్థిరముగా ఆయన నిలబెడతాడు. ఏ విధంగా నిలబెడతాడండి? బండ మీద కట్టిన ఇల్లు వలె మనల్ని ఆయన నిలబెడతాడు. వానలు కురిసి వరదలు వచ్చినా ఆ ఇల్లు కూలదు. ఏ ఇల్లు కూలదు? ఈ దేహం అనే ఇల్లు కూలదు. ఆయనతో మనం స్థిరంగా నిలబడి, స్థిరంగా కనుక మనం జీవిస్తే మనం ఎల్లవేళలా నీటి ఏరున నాటబడిన మొక్క వలె మనం ఎల్లప్పుడూ కూడా ఆయనతో మనము ఎప్పుడు పచ్చగా ఉంటాం. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. కనుక మన నోరు ఏ విధంగా ఉండాలా? మన నోరు ఆయనను ఎల్లవేళలా మనం పరిశుద్ధుడు అని పిలుస్తున్నటువంటి మనం నోరు పరిశుద్ధంగా ఉంచుకోకపోతే ఆయన మన ప్రార్థన వినేటటువంటి వాడు కాదు. మనము అనేక విధమైనటువంటి ఆ యొక్క శాపవచనములు పలుకుతూ ఆ యొక్క దేవుణ్ణి ప్రార్థనిస్తుంటే ఆయన మన మొర వింటాడంటారా?
చెప్పండి ఒక మాట. మనం అనేక విధంగా ఆలోచిస్తూ అనేక విధమైనటువంటి ఆలోచనల చేత మన మలినం పరుచుకొని, మన శరీరాన్ని, మన మనసును మలినపరుచుకొని ఆయన దగ్గరికి వచ్చి మన అవసరత నిమిత్తం అడిగితే ఆయన నేనున్నాను బిడ్డ అంటాడా? ఒకసారి పాపములను ఒప్పుకొని తిరిగి చేయకపోతే ఆయన నేను ఎన్నటికీ నీ పాపములను జ్ఞాపకం చేసుకొని అన్నాడు. కానీ చేసి ఒప్పుకొని తిరిగి మళ్ళీ అదే పాపం చేసిన పాపమే చేస్తూ రాత్రి క్షమించమని అడుగుతున్నాం, తెల్లారిలవగానే మన నోరును మనము బలహీనపరుచుకుంటా ఉన్నాం. అపవాదిగాడికి మనం అవకాశం ఇస్తా ఉన్నాం. అపవాదిగాడు ఏం చేస్తా ఉన్నాడు? నేరారోపణ చేస్తూ ఉన్నాడు. ఇదిగో నీ కుమారుడు అంటున్నావు, ఆయనకు ఏ విధంగా నువ్వు సాయం చేస్తావు, తను ఏం చేశాడో తెలుసా, తను ఏం మాట్లాడాడో తెలుసా అని మన ప్రతి ఒక్క దుష్కార్యాన్ని పాయింట్అవుట్ చేస్తూ ఉన్నాడు అక్కడ దేవుని సన్నిధిలో. దేవుడు ఇచ్చేటటువంటి మేళ్లను, దేవుడు చూపేటటువంటి ఆ కృపను పొందనకుండా మనం చేసుకుంటున్నాం మన నోటి ద్వారానే, మన ఆలోచనల ద్వారానే. కనుక మన నోరు ఏ విధమైన పవిత్రత ఉండాలంటే ఈ రోజుల్లో చాలామంది పులిపీటానికి ఇచ్చినటువంటి ఆ యొక్క పరిశుద్ధత మనసుకు, నోటికి ఇవ్వలేకపోతూ ఉన్నారు కదా. ఎంతోమంది పాస్టర్లు అనే వాళ్ళని కూడా నేను చూసిన, వారి యొక్క కోపము, వారి యొక్క మాటలు, వారి యొక్క చేష్టలు, ఉన్నవారైతే ఒకలాగా, లేని వారైతే ఒకలాగా, అనేక విధమైనటువంటి ప్రవర్తనలు వాళ్ళు. దేవుడు ఏమంటున్నాడంటే పరిశుద్ధత ఈ యొక్క పులిపీఠానికి కాదు బిడ్డ, నీ మనసుకు, నీ నోటికి, నీ నడవడికి పరిశుద్ధతను నేర్చుకోమంటా ఉన్నాడు. కనుక మనం నేర్చుకోవాల్సింది మన నోటిని మనము దేవుని సన్నిధిలో మనము ప్రార్థించేటటువంటి ఆ సమయమందు మన నోరు పవిత్రంగా ఉండాలి. మనం ఇతరులకు ప్రార్థన చేసే మన నోరు పవిత్రంగా ఉండాలి. ఇతరులను దీవించేటటువంటి మన నోరు పవిత్రంగా ఉండాలి. ఇతరులను మనం ఆశీర్వదించేటటువంటి మన నోరు పవిత్రంగా ఉండాలి. అప్పుడే మనము ప్రార్థించినప్పుడు అద్భుత కార్యాలు, మనం దీవించినప్పుడు అద్భుతమైనటువంటి ఆశ్చర్యాలు జరుగుతూ ఉంటాయి. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. ఇక్కడ ఉపదేశకులు, విశ్వాసులను కాదు, ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క అగ్ని కణముల వలె మార్చబడాలా. ప్రతి ఒక్కరి బాధ్యత, ప్రతి ఒక్కరు సేవ చేయడము మన విధి ధర్మం. ఎందుకంటే ఈ లోకంలో మనకేమి లేకపోతేనే మనుషులందరూ ఈయనకేముంది అని అంటా ఉన్నారు. నిత్య రాజ్యంలోనికి మనం వెళ్ళినప్పుడు అక్కడ మనకు ధనమును కనుక మనం సమకూర్చుకోకపోతే అక్కడ మనము ఇక్కడ చూసినటువంటి వెర్రి చూపులు అక్కడ చూడాల్సి వస్తుంది. మిత్రులారా, ఆ విషయాన్ని మనం గ్రహించాలి. మనం అక్కడికి పోయినప్పుడు ఏం చేయాలి? మనము పరలోక ధనాన్ని సమకూర్చుకోవాలి. మరి పరలోక ధనం ఎలాగొస్తుందయ్యా అంటే, ఆ ధనమును దేవుడు ఇద్దామంటే మనం ఏమంటున్నాం? నాకొద్దు అంటున్నాం. ఎలాగ చెప్పండి? దేవుడు ఆయన ధనాన్ని ఇస్తుంటే మనం వద్దు అంటున్నాం. ఎలాగొద్దు అంటున్నాం? నీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, పరలోకంలో మీ ధనము సమకూర్చబడతా ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం? నేనేమన్నానని అన్యాయంగా నన్ను అంటున్నావు అని రివర్స్ 2 మాటలు అనేసి మన ధనాన్ని అక్కడదక్కడే రిటర్న్ ఇచ్చేసి వస్తూ ఉంటాం కదా. అన్యాయంగా మామూలుగా తప్పు చేస్తేనే మనం ఒప్పుకుంటలేము. అన్యాయంగా ఎవరైనా చేస్తే ఒప్పుకుంటామా? ఒప్పుకోము. మన ధనాన్ని సమకూర్చుకోలేకపోతున్నాము. మన ధనాన్ని మనము నాకు వద్దు దేవా అంటున్నాం. కానీ ఒక విషయాన్ని గ్రహించండి, పరలోకంలోనికి మనం వెళ్ళినప్పుడు మనకు కాస్తో బిస్తో మనం పనిచేసిన ఆ యొక్క జీతం అక్కడ రావాలి. అక్కడ మనం కొద్దవద్దు బాబు ఇగో నీ జీతం అని దేవుడు ఇవ్వాలంటే మనం ఇక్కడ జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని దివారాత్రములు ధ్యానించి ఆ నిత్య రాజ్యంలో మనం ధనము సమకూర్చుకునేటటువంటి ప్రక్రియ మనలో ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కనుక దేవుడు వెత్తబడిన ఈ వాక్యాన్ని మన మదిలలో పదిలపరుచుకొనటానికి మనము ప్రార్థన బాగా చేసుకోవాలి. దేవా, ఈ విత్తబడిన వాక్యాన్ని మా మదిలలో పదిలపరచ మనం ప్రతిరోజు మనము దేవుని సన్నిధిలో మనం అడగాల. మనం అడగకపోతే మనం స్థిరంగా నిలబడలేము. మన ప్రార్థన మనం ఏమని చేస్తూ ఉంటాము? దేవా నాకు ఈ అప్పు తీసేయి, దేవా నాకు ఈ సమస్య తీసేయి, దేవా నాకు ఇల్లు, దేవా నాకు బండి, దేవా నాకు ఫోని, దేవా నాకు మంచి భార్యని, దేవా నాకు మంచి భర్తని. ఈ విధమైనటువంటి ప్రార్థన కాదు. దేవుడు ఏమంటున్నాడు? మూర్ఖులైన మీరు మీ పిల్లలకి ఏమి కావాలో మీకు అన్నీ తెలుసు కదా, నేను మీకంటే శ్రేష్ఠుడను, మీరు నా పిల్లలు, మీకేమి కావాలనో ఏ సమయంలో ఏమి కావాలనో మీకు అన్నీ నేను ఇస్తా అంటున్నాడు. ఆయనకు అన్నీ తెలుసు. కానీ మనం అడగవలసింది ఏంటంటే, ఆయనకి ఇష్టంగా జీవించేటటువంటి జీవితము నాకు నేర్పించు, అపవాది శోధనలను జయించేటటువంటి శక్తి నాకు ప్రసాదించు, అపవాది కుయుక్తిని పసిగట్టే జ్ఞానము నాకు ఈ వాక్య జ్ఞానం, ఈ వాక్య మర్మములు నాకు తెలియజేయి, వాక్యం చేత నాతో మాట్లాడమని దేవుని దగ్గర ప్రతిరోజు మనం గోజాడుతుంటేనే మనం ఆయనతో స్థిరంగా నిలబడేటటువంటి శక్తి మనకిస్తాడు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. దేవుడు ఏమంటుడు? అడుగుడి ఇవ్వబడును, వెతుకుడి దొరుకును, తట్టుడి తీయబడును. ఏమడగాల? దేవుణ్ణి అడగవలసింది ఆయనతో సహవాసముతో ఉండేటటువంటి స్థితిని మనము అడగాల ఆయన దగ్గర. ఆయనను అడగకుండా మనం పొందుకోలేకపోతున్నామంట. ఏం పొందుకోలేకపోతున్నాము? స్థిరంగా ఆయనతో ఉండేటటువంటి ఆ స్నేహాన్ని పొందుకోలేకపోతా ఉన్నాం. మనం అడుగుదాం. ఏమని అడుగుదామంటే, దేవా ఈ లోక శోధనను జయించే శక్తి నాకు ఇవ్వు, ఈ లోక బంధకాల నుంచి విముక్తి నాకు చెయ్యి,
ఈ యొక్క లోకానుసారమైన పోకడలను, శరీరేచ్ఛలను, శరీర భోగాలను నాకు విడిచిపెట్టే శక్తిని నాకు ప్రసాదించమని ఆ యొక్క దేవుని అడిగితే దేవుడు తప్పకుండా తెలియజేస్తాడు. మనమందరం కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకొని ఆ యొక్క దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటను మనము పరీక్షిద్దాం, మనము ధ్యానిద్దాం. దివారాత్రములు ఆయన వాక్యాన్ని ధ్యానించిన వాడు ధన్యుడు అంటున్నాడు. మనం వాక్యాన్ని ధ్యానించినప్పుడు మన హృదయాన్ని ఆయనకి ఇష్టలుగా మన హృదయాన్ని మలిచేటటువంటి దేవుడు. ఆయనకి ఇష్టాన్ని మనం ఎరిగి ఉండాలా, ఆయన హృదయానుసారుడిగా మనం ఉండాలా. ఆయన హృదయాన్ని మనం ఎరిగిన వారం అయితే ఆయనకు మనం దూరంగా ఉండలేము. ఆయన ఇష్టాన్ని మనం ఎరిగి ఉండాలా, ఆయన ఇల్లంతటిలో నమ్మకస్తుడిగా ఉండాలా. ఆయనకు స్నేహితుడిగా మనం ఉంటే అపవాదిగాడు మన దగ్గరికి కూడా రాలేడు. కనుక మనము ఆయనను అడగవలసినవి అడగాల. మన నోటిని మనం పరిశుద్ధపరచుకోవాలా, మన నోటిని పవిత్రంగా ఉంచుకోవాలా. దేవుణ్ణి మనం అడిగేటటువంటి ఆ నోరు పవిత్రంగా ఉండాలా. దేవునితో మాట్లాడేటటువంటి ఈ నోరు పవిత్రంగా ఉండాలా. ఇతరుల కొరకు ప్రార్థన చేసే ఈ నోరు పవిత్రంగా ఉండాలా. ఇతరులను దీవించేటటువంటి ఈ నోరు పవిత్రంగా ఉండాలా. ఆ విధంగా దేవుని మనం అడిగిన ఎడల దేవుడు మనకి తప్పక దయచేస్తానని వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. మనల్ని మనం పరీక్షించుకుందాం. విత్తబడిన వాక్యానికి నీరు కట్టి ఫలింపు చేయనైనా అయ్యా, ఈ వాక్య లేఖనాన్ని ప్రతి గుండెల్లో అయ్యా మీరు నాటండి తండ్రి. అయ్యా ముళ్ళ తొప్పలో కాదు, అయ్యా బండ మీద కాదు, ఇసుకలో కాదు, మంచి నేలలో విత్తబడినటువంటి ఆ విత్తనము వలె మా హృదయంలో మీ వాక్య లేఖనాన్ని నాటండి. వినిన వాక్యము వ్యర్థము కాకుండానట్లు నీరు కట్టి ఫలింపజేయండి. అపవాదిగాడు దొంగిలించకుండానట్లు మేము మీ పాద సన్నిధిలో మొరపెట్టి మేము వాటిని స్థిరపరచుకునే శక్తిని మాకు ప్రసాదించండి తండ్రి. అయ్యా, నీ సాక్షిగా మేము ఉండుటకు మాకు నేర్పించండి. నీ సాక్షిగా మేము ఉండుటకు మాకు నేర్పించండి. ఇతరులకు మాదిరికరంగా మేము ఉండుటకు మాకు నేర్పించండి. దేవా, నీ బిడ్డలుగా మేము ఉండుటకు సహాయం చేయండి. ఎందుకు పనికిరాని వారమై ఉంటిమి, చెత్త కుప్ప మీద పడి ఉన్న మమ్మల్ని పైకి లేవనెత్తినావు. అయ్యా, మీ యొక్క రాజ్యానికి మమ్మల్ని పనివారిగా చేసినావు. మీ సువార్తను ప్రకటించటానికి అయ్యా ఆ యొక్క సేవకుడిగా మమ్మల్ని నిలబెట్టినావు. ఇచ్చిన ఈ ధన్యతను బట్టి వందనాలు. ఇచ్చిన ఈ భోగం, ఈ భాగ్యమును బట్టి వందనాలు. కలిమి అందు లేమి అందు మిమ్మల్ని మహిమపరిచి మిమ్మల్ని గణపరిచేటటువంటి నీ బిడ్డగా మమ్మల్ని మలచండి తండ్రి. నీకు స్తోత్రం దేవా, నీకు వందనాలు.